గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ప్రింట్ మీడియాకి ఇక్కడికి వచ్చిన పెద్దలకందరికీ. సో హరి ఫిలిం ఇట్స్ ఎ లాంగ్ జర్నీ చెప్పాలంటే. యాక్చువల్లీ ఇట్స్ ఒక థాట్, జైకి వచ్చిన ఒక థాట్ నాకు ఫస్ట్ టైం చెప్పగానే చాలా ఎగ్జైట్ అనిపించింది. అంత కాన్సెప్ట్ అంటే మనకు ప్రతి ఒక్కళ్ళలో ఉన్న వీక్నెసెస్ గురించి చాలా, ఇప్పుడు అందరు చెప్పినట్టే ప్రతి ఒక్కళ్ళలో ఒక వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అన్నది ఒక మంచి మెసేజ్తో, ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో కమర్షియల్గా చేశారు. అండ్ ఈ ఫిలింని తీయడం అంటే ఇంత మంచి స్టోరీని యాక్సెప్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం కూడా ఒక ఛాలెంజింగ్ థింగ్. సో దీనికి ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ఆర్వి రెడ్డి గారికి, శేషు గారికి, నాయుడు గారికి అండ్ శ్రీనివాస్ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. బికాజ్ ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ కమింగ్ అప్. అండ్ అఫ్ కోర్స్ దీంట్లో 6 అమేజింగ్ క్యారెక్టర్స్ ఉన్నారు. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ మన డైలాగ్ కింగ్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. అతను ఆర్టిస్టే కాదు, యాజ్ ఎ పర్సన్ ఆల్సో నాకు ఆల్మోస్ట్ ఒక గాడ్ ఫాదర్ లాగా. సో వీ హ్యావ్ ఎ వెరీ లాంగ్ జర్నీ. ఆది ఫస్ట్ ఫిలిం నుంచి ఒక ఫ్యామిలీ లాగా మేము ఉంటాము. సో ఆయన క్యారెక్టర్, ఆయన చేసిన యాక్టింగ్ వండర్ఫుల్గా ఉంది ఫిలింలో. అండ్ మెయిన్గా ఈ ఫిలింకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేటప్పుడు నేను జై చాలా వీ హ్యాడ్ ఎ వెరీ గ్రేట్ టైం. మీరు కూడా అది ఎక్స్పీరియన్స్ అవుతారని అనుకుంటూ 10th ఫిలిం రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్. అండ్ సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందరికీ థ్యాంక్స్.